Watch full episodes on Jio Hotstar. ప్రారంభించేశారా? అరే రే, ఇంట్లోకి పాములు వచ్చేసాయే. తాతయ్య ప్లీజ్ మీ పాట కాస్త ఆపండి. ఏంటిది, ఇంట్లో పాము వచ్చేసింది? ఖచ్చితంగా తాతయ్య పాడిన పాట వినే ఇక్కడికి వచ్చేసినట్టున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రా, తాతయ్యని పాట ఆపమని చెప్తాను. రా, త్వరగా వచ్చే, పాములు కాటేస్తాయి. అయ్యో తాతయ్య ప్లీజ్ ఆపండి, పాట ఆపండి, ప్లీజ్ ఆపండి, లేకపోతే అడవిలో ఉన్న పాములన్నీ వచ్చేస్తాయి. ఆపండి ప్లీజ్. తాతయ్య, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి పాట ఆపేయండి. మీరు పాడే పాట విని పావులన్నీ ఇంట్లోకి వచ్చేసాయి. దయచేసి పాట ఆపేయండి. పాట ఆపండి తాతయ్య, ప్లీజ్ ఆపండి. లడ్డు లడ్డు సింగ్ ఫోన్ చేయమని చెప్పలేదు. చేసి పెట్టిన లడ్డూలు తీసుకొని రా. లడ్డు చాలా బాగుంది, టేస్ట్గా కూడా ఉంది. అరే మిస్టర్ స్వామి, మిస్టర్ తనీజా, రండి రండి. మీకు నేను పాడిన పాట నచ్చి నన్ను పొగడటానికి ఇంటి వరకు వచ్చేసారా? సరే సరే, నేను ఇంకో పాట మొదలు పెడతాను. తాతయ్య వద్దు, రండి అందరూ త్వరగా పారిపోదాం, రండి. ప్రతిరోజు ఏదో ఒక జ్యువెలరీ షాప్ లో ఒక బ్యాగ్ దొంగతనం చేస్తున్నారు. ఎలాగైనా సరే మనం ఆ స్నేక్ మ్యాన్ ని ఆపాల్సిందే. శివ, ఈ స్నేక్ మ్యాన్ ని చూడగానే మా గ్రామంలో ఉండే ఒక కోబ్రా స్నేక్ గుర్తుకొచ్చింది. ఒక కోబ్రా మా గ్రామంలోని కోళ్లను గుడ్లను తింటుండేది. అందుకని గ్రామంలో మనుషులందరూ ఒకటయ్యి ఆ కోబ్రాని ఎలా పట్టుకుందామని ఆలోచించారు. నువ్వేం చేసావు? నేనేం చేశానంటే వాళ్ళకి ఒక ఐడియా చెప్పాను. కోబ్రా ఖచ్చితంగా తన పుట్టలోకే వెళ్తుంది కదా, పావులు ఎక్కువగా ఉండే చోట్లో మనం వెతకాలి అని అన్నాను. అడవిలోకి వెళ్లి వెతికిన 2 గంటల్లోనే పుట్ట దొరికింది. తర్వాత ఏముంది, బయట నుండి బోర ఊదగానే పాము తన పుట్టలో నుండి బయటకు వచ్చింది. తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు పావుని పట్టేసుకున్నారు. వావాది జీనియస్, నువ్వు సూపర్ డూపర్ జీనియస్. నువ్వు మాకు ఐడియా ఇచ్చావు, మనం ఈజీగా స్నేక్ మ్యాన్ ని పట్టుకోగలం. నేను చిన్నప్పటి నుండి జీనియస్ నే, కానీ అందుకని ఎప్పుడు గర్వపడలేదు. కానీ ఆ స్నేక్ మ్యాన్ ని ఎలా పట్టుకోవాలో చెప్పు. చిన్న పుట్టలో దాక్కోడానికి స్నేక్ మ్యాన్ ఏం చిన్న పాము కాదు. తను ఖచ్చితంగా ఏదైనా గుహలోనే ఉంటాడు. ఎవరు తన్ని వెతకలేని ప్రదేశంలోనే దాక్కొని ఉంటాడు. రేబా మౌంటైన్ ఆఫ్ కేవ్స్ లో చాలా కేవ్స్ ఉంటాయి కదా, అక్కడ ఉంటాడా? ఎగ్జాక్ట్లీ. మనం అక్కడికి వెళ్లి నాదస్వరం ఊదామంటే తన దగ్గరున్న పాములే తనని ఈజీగా బయటికి రప్పిస్తాయి. అప్పుడు చిక్కుకుంటాడు. సూపర్ ఐడియా. తనని పట్టుకోవడానికి ఒక మంచి ప్లాన్ దొరికింది. రండి వెళ్ళి లడ్డు సింగ్ గారికి విషయం చెప్దాం. అవసరం లేదయ్యా, నేను అన్నిటినీ విన్నాను. నేను కూడా ఇదే ప్లాన్ వేశాను, నీతో చెప్దామని వచ్చాను. మీరు మీ పోలీస్ స్టేషన్ ని ఇక్కడికే షిఫ్ట్ చేయొచ్చు కదా.
ఎక్కడి నుంచి వస్తుంది నాదస్వరం? ఎవరు దాన్ని వాయిస్తున్నారో? ఓకే లడ్డు సింగ్ గారు, ముందు నేను వెళ్తాను, ఆ తర్వాత మీరు రండి. బాబాయ్, శివ నాకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ వేస్తున్నట్టు అనిపిస్తోంది. ఆ నాదస్వరం రావడానికి కారణం తనే అనుకుంటాను. తను ఓటమిని ఒప్పుకోడు బాబాయ్. మనం త్వరగా ఈ డబ్బుని బంగారాన్ని సర్దేసి తను రావడానికి ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి బాబాయ్. ఇలా చూడు బాబు, నాకు డబ్బు మీద ఎలాంటి ఆశ లేదు. నేను యాంటీడోట్ని రెడీ చేశాను. చూసావా, నేను పూర్తిగా కోలుకున్నాను. రా, స్ప్రే చేసి నిన్ను కూడా నేను నార్మల్ చేసేస్తాను. ఏంటి బాబాయ్, ఇప్పుడు నేను కొద్దిగా సంపాదించడం మొదలు పెట్టాను కదా, ఇంకా నేను ఎక్కువ సంపాదించాలని ఆశపడుతున్నాను. ఈ స్ప్రే నాకు ఎప్పుడు కావాలో అప్పుడు అడుగుతాను. ఈ స్నేక్ మ్యాన్ ని ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరు. నిన్ను అడ్డుకోవడానికి నేను వచ్చేసాను స్నేక్ మ్యాన్. నువ్వు ఇక్కడికి వచ్చేసావా? ఆ నాదస్వరం రావడానికి కారణం నువ్వే కదా చిన్నపిల్లాడా. నన్ను కనిపెట్టాలనే కథలు చేశావు. అంకుల్, ఇంతకు ముందే చెప్పాను నన్ను పిల్లాడని పిలవద్దు అని. ఇలా చూడు శివ, ఇప్పటి వరకు నువ్వు చిన్న పిల్లాడు అని చెప్పి పోలే పాపను వదిలేశాను, కానీ ఇకపై నిన్ను వదలను. దిక్కులు చూడకుండా ఆ శివాని కాటేయండి. ఏంటి బాబు, నువ్వు దీన్ని విసిరేసావని నాతో చెప్పావు కదా? ఇలా చూడు బాబాయ్, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? నేను ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ కెమికల్ వల్లే కదా నువ్వు సగం పాముగా మారిపోయావు కదా బాబాయ్. ఇప్పుడు చూడు బాబాయ్, నేను ఇప్పుడు ఏం చేస్తాను అని. వద్దు బాబు, ప్లీజ్, నువ్వు అలా చేయకు. ఇన్స్పెక్టర్ లడ్డు, హే లడ్డు, నా వలలో చిక్కిన నిన్ను ఎవరు కాపాడలేరు. ఇక నీ కథ పూర్తవబోతోంది. నేను నీతో ఏం చెప్పాను? డాన్స్ ని ఆపకూడదని చెప్పానా? చేస్తాను, నేను ఆపలేదయ్యా. నా మాట నమ్ము, నన్ను వదిలేస్తే. శివ, నువ్వు మిగతా వాళ్ళ గురించి ఆలోచించకు, నీ గురించి ఆలోచించు. శివ, పైన ఆ బాటిల్లో యాంటీడోట్ ఉంది. దాన్ని త్వరగా తీసుకొని వాడి మీద స్ప్రే చేయి. ఏంటి, నిన్ను ఇప్పుడు చిన్నపిల్లాడిని పిలవాలా లేదా శివాని పిలవాలా? ఇప్పుడు నా దగ్గర నువ్వు బాగా ఇరుక్కున్నావు.
చాలా ధైర్యవంతుడైన శివ ఇలా హఠాత్తుగా కింద పడిపోయాడే పాపం. లేచిన పిల్లడా, లేచిన పని పట్టు, నన్ను అంతం చేసేయ్. అందరి ముందు నీ కథని నేను ఎలా ముగిస్తానో చూడు చిన్న పిల్లాడా. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకల్. వెల్కమ్ బ్యాక్ టు హ్యూమన్ వరల్డ్ అంకల్. నేను ఎప్పుడు ఆ స్ప్రే బాటిల్ని తీసుకున్నాను, కానీ అది మీ మీద స్ప్రే చేయాలి కదా, అందుకే మీకు దొరికినట్టు యాక్టింగ్ చేశాను. లేదు లేదు, నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎందుకు అనవసరంగా వాడితో తలపడి తన్నులు తింటావు? స్నేక్ మ్యాన్గా ఉన్నప్పుడే నువ్వు శివాని ఏమీ చేయలేకపోయావు, అలాంటిది ఇప్పుడేం చేయగలవు? శివ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వీడిని నయం చేసేసావు. నేను చేసిన ఒక తప్పైన ఎక్స్పెరిమెంట్ని వీడు తప్పుగా యూజ్ చేసుకోవాలనుకున్నాడు. అందుకు నేను మీ అందరి దగ్గర సారీ అడుగుతున్నాను. సారీ సారీ ఇక వీడు చెప్తాడయ్యా. పాము డాన్స్ ఆడుతూ మ్యూజిక్ తగ్గట్టుగా. వీడు జైల్లో ఉన్నంత కాలం నేను టేపుని ప్లే చేసి విని ఆడిపిస్తూనే ఉంటాను. నన్ను ఎలా ఆడించాడో తెలుసా నీకు? ఇక ఆ జైల్లో హాయిగా డాన్స్ చేసుకోవచ్చులే. ఆడతావు ఆడతావు కానిస్టేబుల్, బాగా వాయించయ్యా. నువ్వు డాన్స్ చేయడం మొదలుపెట్టరా. ఏటో Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.